మేము ఎంత బాగా చదువుకోవాలని ఫిక్స్ అయి ఉన్నా మేము కొన్ని నిమిషాల వరకు మాత్రమే ఫోకస్ చేయగలుగుతున్నాం, తర్వాత మేము చదవలేకపోతున్నాము. దీనికి గల కారణం ఏంటని చాలామంది విద్యార్థులు అంటుంటారు. సో దీనికి గల కారణం ఏంటంటే మన బ్రెయిన్ తాత్కాలికమైన ఆనందాలని, అలాంటి ఆనందం ఇచ్చే పనులు చేయడానికి ఎక్కువగా మనల్ని ఫోకస్ చేస్తుంది, అలాంటి పనులు చేసేలాగా చేస్తుంది. అయితే మనం ఎందుకు మరి మొబైల్ వాడేటప్పుడు అంత బాగా వాడతాం, చదువుకునేటప్పుడు ఎందుకు ఇంట్రెస్ట్ రాదు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ వాడేటప్పుడు ఒక వీడియో లేకుంటే ఒక పోస్ట్ చూసినప్పుడు, ఒక నోటిఫికేషన్ చూసినప్పుడు వెంటనే అక్కడ ఏం జరుగుతుందంటే మన బ్రెయిన్లో డోపమైన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల అక్కడ మనకు తాత్కాలికమైన ఆనందం వస్తుంది. అలా ఆనందం రావడం వల్ల ఆ పని మళ్ళీ చేస్తుంటాం. అయితే ఇక్కడ చదువుకునేటప్పుడు ఈ మార్క్స్ కానీ రిజల్ట్ కానీ ఇమీడియట్గా వచ్చేది కాదు. ఇది కొంత సమయం తీసుకొని ఆ తర్వాత మనకు రిజల్ట్ వస్తుంది. సో మొబైల్ ఏమో ఇమీడియట్గా ఆనందం వస్తుంది, అలాగే స్టడీస్ ఏమో కొంత సమయం తీసుకొని ఆనందం వస్తుంది. సో ఈ కొంత సమయం తీసుకొని ఆనందం వచ్చేది ఏదైతే ఉంటుందో దాన్ని మన బ్రెయిన్ చేయనీయకుండా మనం వేరే దానికి డైవర్ట్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. సో మరి ఆ డోపమైన్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనం ఆనందంగా ఎలాగైతే చేస్తున్నామో మొబైల్ స్క్రోలింగ్, అలాగే మన స్టడీస్లో కూడా ఈ డోపమైన్ ఉత్పత్తిని ఎలా పెంచుకొని మనం కూడా ఆనందంగా ఉండడానికి సంబంధించి నేను మెమరీ మిరాకిల్ అనే 2 hours వర్క్షాప్ని ఈ సండే కండక్ట్ చేస్తున్నాను. ఆసక్తి కలిగిన వాళ్ళు వెంటనే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి.